నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గుండె సంబంధిత సమస్యలు అలాగే చర్మ సంబంధిత సమస్యలు ఏ విధంగా వస్తాయి, పరిష్కార మార్గాలు, అదే విధంగా పంచగవ్యలో ట్రీట్మెంట్, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి పంచగవ్య మురళీధర్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదే విధంగా మురళీధర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. నమస్కారం అండి మురళీధర్ గారు. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చి మనకి గుండె సంబంధిత సమస్యలు, అదేవిధంగా చర్మ సంబంధిత సమస్యలు. ఇప్పుడు ఫస్ట్ మనం చర్మానికి సంబంధించి మాట్లాడుకుందాము. ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి కొన్ని రకాల అంటువ్యాధులతో పాటు చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా చాలా తలెత్తుతాయి. అవేంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే రైన్ సీజన్లో మనకు వర్షం పడ్డప్పుడు తడవద్దు అంటారు అసలు యాక్చువల్గా. అంటే జలుబు చేస్తుంది అని చెప్పేసి. కానీ తడవడము జలుబుకు సంబంధం లేని మ్యాటర్ అసలు. ఓకే. కానీ తడవాలి, వర్షం పడేటప్పుడు చదవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రైన్ మనకి ఏదైతే ఉంటుందో నీళ్ళు, అది ఆవిరి ద్వారా మనకున్నటువంటి అంటే సముద్రం నుంచి కానీ మిగతా వాటి నుంచి మేఘాల రూపంలో పైకి వెళ్ళిపోతాయి. ఆ వాటర్ కూడా ఏమవుతుంటే క్యూరిఫైడ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా పైకి ఏ క్రమంలో మేఘావృతం ఏర్పడే టైంలో అక్కడ ప్యూర్ క్వాంటిటీ ఇది చేస్తుంది. అప్పుడు మళ్ళీ మనం వర్షం రూపంలో కిందికి వస్తుంది వాటర్. అన్నప్పుడు ఏమవుతుందంటే మనం వర్షంలోనే కొంచెం తడవాలి. ఓకే. సాధ్యమైతే మనం ఏం చేస్తాం, మనము బట్టలు లేకుండా అంటే కొంచెం ఏమంటారు మనం బనిగిను ఇలా ఉంటుంది కదా, అలా పెట్టుకొని కూడా తడవచ్చు. అసలు వర్షం పడేటప్పుడు కొంచెం నీళ్ళు వస్తుంటే చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్తుంటారు వాటర్లో. కానీ అప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే ఆపుతుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. అది ఆడుకోనివ్వాలి, వాటితో తడవనివ్వాలి. తర్వాత మనకు దాంతో పాటు భూమిలో నుంచి ఏమవుతుందంటే బురద అనేది వస్తుంటుంది వర్షంలో పడ్డప్పుడు కొంత. అదేమవుతుందంటే ఈ పిల్లలకి శరీరం మీద పడుతుంది ఆడుకునేటప్పుడు. అంటే మనకేమవుతుందంటే ఇక్కడ మనకు కొన్ని పురాణాల్లో తీసుకుంటే శ్రీకృష్ణుడు బురదలో తిరిగాడు, వాళ్ళంతా బురదలో ఆడుకున్నారు, ఇవన్నీ అంటున్నారు. కానీ మట్టి యొక్క చర్మానికి కూడా మట్టితో ట్రీట్మెంట్ ఉంది. మట్టితో ఇప్పుడు అమెరికాలో చూస్తే బురద నీళ్ళల్లో వారంలో ఒకరోజు వీళ్ళని ఆడుకొని ఇస్తారు పిల్లల్ని, ట్రీట్మెంట్ అది కూడా. అంటే మట్టి, సారవంతమైన మట్టి కూడా శరీరానికి ఔషధం. అది చాలా మందికి తెలియదు అది. అలా మనము అది తీసుకున్నప్పుడు, శరీరం లోపలికి మట్టి వెళ్ళిపోవాలి. అంటే మనకేంటంటే పంచ ఏదైతే అంటామో భూమి, గాలి, పంచభూతాలు, వీటితో ఏర్పడేదే, పంచభూతాలతో ఏర్పడేదే శరీరం. అన్నప్పుడు మట్టి కూడా దాంట్లో భూమిలో ఒక భాగమే, నీళ్ళు కూడా ఒక భాగం. వీటితో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వచ్ఛత అనేది మిస్ అయిపోతుంది కదండి. స్వచ్ఛత అనేది మిస్ అయిపోతుంది అంటే మనం ఏం చేస్తున్నాం, మనమే ప్రతి ఒక్క దాన్ని డ్యామేజ్ చేస్తున్నాం. భూమి ఉంది, మనకు ప్లాస్టిక్ వాడుతున్నాం, ఎక్కడంటే అక్కడ పాడేస్తున్నాం, భూమిని ఇచ్చేస్తున్నాం. ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఏదైతే వాతావరణం చెట్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా లేకుండా చేస్తున్నారు. అంటే దానివల్ల ఏమవుతుంది, ప్రకృతిని ఎప్పుడైతే మనము సమానంగా చూడట్లేదో మనతో పాటు వాటిని కూడా మనము మనలో భాగము, సృష్టిలో భాగం అని ఎప్పుడైతే అనుకోవట్లేదో విపరీతమైనటువంటి అంటే వాతావరణం మార్పులకు గురైనప్పుడు మనం చెట్లను మొత్తం కూడా తీసేస్తాడు. ఇప్పుడు కేరళ చూడండి, వాయనాడులో ఏమైంది, అక్కడ చర్చిలు కట్టారు, మసీదు కట్టారు, గుళ్ళు కట్టారు. అంటే చెట్లను, వృక్ష సంపదను తీసేశారు. తీసేసి మరి ఆ గుళ్ళు కట్టారు, అక్కడ గ్రామాలు ఏర్పడ్డాయి. కింద ఎంతో అంటే సారవంతమైన మట్టిలో ఉండటం వల్ల, లేకపోతే అక్కడ పడిన వర్షంలో తడవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు అంటే ఒక ఇప్పుడున్న వాతావరణానికి, ఇప్పుడున్న సిటీ కల్చర్కి కానివ్వండి, ఇక్కడున్న పొల్యూషన్కి కానివ్వండి, ఇప్పుడు పడే వర్షాల్లో తడవడం కరెక్టేనా మరి అలా అనుకుంటే?
ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలలో అంటే ఫస్ట్ ఏమవుతుందంటే వర్షాలు పడేటప్పుడు ఫస్ట్ పడే వర్షాలలో కొంతవరకు మీరు అన్నట్టుగా కెమికల్స్ మిగతాయి ఉంటుంది. కానీ రాను రాను ఏమవుతుందంటే ఈ కెమికల్స్ అంతా కూడా భూమి మీదకి వచ్చేస్తాయి, పైన ఉన్నటువంటి వాయువులు అన్నీ కూడా రాను రాను. ఆ తర్వాత తగ్గుకుంటూ వచ్చినప్పుడు తర్వాత మనకి ఏమైనటువంటి ప్రాబ్లమ్స్ రావు. కొంచెం చూడండి, మనకు అదే మట్టి నీళ్ళు ఒక గుంతలో ఆగాయి అనుకోండి, ఫస్ట్ బురదగా ఉంటుంది, ఆ తర్వాత తెల్లగా అవుతుంది వాటర్, అంటే కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయినప్పుడు మనం వాటి ద్వారా ఆడుకోవడం మిగతా చేస్తుంటారు కదా, అప్పుడు మనకి ఎలాంటి హాని కలగదు. అలాగే పట్టణీకరణలో భాగంగా ఇప్పుడు ఫ్యాక్టరీలో ఏమైతే కెమికల్ ఉన్నదో మొత్తం కూడా చెరువులకు వదులుతున్నారు, ఈరోజు డ్యామేజ్ చేస్తున్నారు. అంటే దేన్ని శుద్ధి చేసి ఎట్లా చేయాలనో దాన్ని చేయడానికి వాళ్ళకు కూడా అంటే అవకాశం ఉన్నా చేయట్లేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వాటి మీద శ్రద్ధ పెట్టట్లేదు. అంటే ఫస్ట్ ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కట్టారు. అపార్ట్మెంట్ కట్టినప్పుడు దాంట్లో పిల్లలు ఆడుకోవడానికంటూ కొన్ని చెట్లను పెంచాలి అనేటటువంటి ఒక ఏమైతుంది పెట్టట్లేదు. ఒక చట్టం చేశారనుకోండి చెట్ల నీడకి, ఇప్పుడు మనకి రాగి చెట్టు ఉంది, తర్వాత వేప చెట్టు ఉంది, తర్వాత మర్రి చెట్లు ఉన్నాయి. అంటే ఇలా ఎన్నో చెట్లు మనకి పెంచాల్సిన మనము ఈరోజు ఆ చెట్లను తీసేసి డబ్బు మీద వ్యామోహంతో. అయితే మురళీధర్ గారు, ఇప్పుడు వర్షంలో తడిచినప్పుడు కొంతమంది పిల్లల్లో దురదలు రావటం కానీ లేకపోతే ర్యాష్ రావటం కానీ అట్లాంటివి కూడా చూస్తూ ఉంటాము, పర్టికులర్ ఈ సీజన్లో కూడా. అటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేకపోతే ఎందుకు వస్తున్నాయి? అంటే వాళ్ళు వర్షంలో తడవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది చర్మంలో ఉండాలి. అసలు చర్మం ఎలా ఏర్పడుతోంది అంటే ఒక మహిళ ఉంది, తను గర్భం దాలుస్తుంది, ఫస్ట్ ఏర్పడేది గర్భం లోపల చర్మము, తర్వాత మిగతా అవయవాలు వస్తుంటాయి లోపల ఏర్పడుతుంటాయి. అంటే ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇంతకుముందు మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళని పొద్దున్నే నీరెండలో అంటే నడవమనే వాళ్ళు, వాకింగ్ చేయమనే వాళ్ళు, తిప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ లేదు, మొత్తం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేస్తే అమ్మాయి మీకు బెడ్ రెస్ట్ అని రాసేస్తున్నారు. ట్యాబ్లెట్ ఇవ్వండి, బెడ్ రెస్ట్. బెడ్ రెస్ట్ కాదు, అక్కడ ట్యాబ్లెట్లు ఇచ్చినా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళు ఖచ్చితంగా ఉదయము సూర్యరశ్మిని స్వీకరించాల్సిందే. అది చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాళ్ళు ఏదో మనకు నైటీలని తర్వాత పంజాబ్ డ్రెస్లో వేసుకుంటున్నారు. కానీ అది తప్పు. మళ్ళీ వాళ్ళు ఏం చేయాలంటే శారీస్ కట్టుకోవాలి. శారీస్ అనేది చాలా మందికి ఏమనుకుంటున్నారంటే శారీస్ కట్టుకోవడము ఒక సింబలైజ్ లేకపోతే ఒక సంస్కృతిలో భాగమని అనుకుంటున్నారు. ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు ఈ శారీస్ కట్టుకోవడం వల్ల ఈ బొడ్డు భాగం అనేది కనపడాలి బయటికి. ఆ ప్రెగ్నెంట్ లేడీ ఏమవుతుందంటే నడిచినప్పుడు సూర్యుని యొక్క కిరణాలు ఈ బొడ్డు భాగంలో పడాలి. అలా గనక ఒక రోజు ఒక పావు గంట ఎవరైతే స్త్రీ నడుస్తారో వాళ్ళకు పుట్టిన బేబీ కానీ బాబు కానీ ఎలాంటి చర్మానికి సంబంధించిన రోగాల బారిన పడరు. వాళ్ళకు విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంటే కర్ణుని కవచ కుండలాలు అంటారు. యాక్చువల్గా కర్ణుడు ఎలా జన్మించాడు? కవచ కుండలాలతో. అంటే కుంతిదేవి ఏం చేసింది? మరి ఎవరినైనా పెళ్లి చేసుకుందా? లేదు, సూర్యుని ఆరాధించింది. సూర్యుని ఉదయం లేస్తూ సూర్యుని చేసుకుంది. అంటే దాని ద్వారా వచ్చి ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ అనేది సూర్యరశ్మిలో కాసేపు తిరగాలి ఖచ్చితంగా. అప్పుడు తనకి పుట్టే బేబీకి కూడా మంచిది. ఎటువంటి అంటే చర్మానికి సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఓకే. తర్వాత ఏమవుతుందంటే అలా పుట్టినటువంటి వాడే కర్ణుడు. కర్ణునికి సహజంగా కవచ కుండలాలనే వచ్చేసినాయి. అంటే చాలా బాడీ స్ట్రాంగ్నెస్. ఇప్పుడు మనకు జీవన పరిమాణంలో వాళ్ళు 100-100 ఏళ్ళ వరకు కూడా ఆరోగ్యంగా బలంగా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎవరైతే
జన్మిస్తున్నారో 40 50 ఏళ్ళ వరకు 60 ఏళ్ళ వరకే వాళ్ళకి ముసలితనం వచ్చేస్తుంది. ఓకే. ముసలితనము రావడము అంటే మనకు పైన కనిపించేది చర్మం నుంచే. ఓకే. చర్మాన్ని చూసి నీకు ముసలితనం వచ్చింది బాబు అని అంటారు, అవయవాలను చూసి కాదు. మురళీధర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లలు చూసుకుంటే వాళ్ళు ఎక్కువ మట్టిలో ఆడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి వాటర్లో ఎక్కువ తడుస్తూ ఉంటారు, వాళ్ళకి ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా. అటువంటి సందర్భంలో పంచగవ్యలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ అటువంటి ర్యాషెస్ కానీ లేకపోతే కొంచెం ఇచ్చింగ్గా కానీ మంటగా కానీ అనిపించినప్పుడు హోమ్ రెమెడీస్ కింద ఏమైనా యూజ్ చేయొచ్చా? చేయొచ్చు. అంటే చిన్నపిల్లలకు చర్మము ఏర్పడే క్రమం అంటే మనకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోండి, చర్మము పెరగడము కానీ తర్వాత అంటే మనిషి పెరుగుతూ ఉంటే మిగతా పార్ట్లు ప్రతి ఒక్కటి కూడా సైజు పరిణామక్రమంలో పెరుగుతూ పోతుంటాయి. అది 21 years వరకు అలా జరుగుతుంటుంది. కానీ చిన్నపిల్లలు అప్పుడు ఏమవుతుంది అంటే ఇవి చాలా అంటే మెత్తగా ఉంటాయి, అప్పుడప్పుడే ఏర్పడుతున్నటువంటివి. ప్లస్ వీళ్ళకి ఏమవుతుందంటే మనము పంచగవ్యలో తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లింగం గౌడ్ మేడం, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా బాబుకు మేడం 17 సంవత్సరాలు ఉంటాడు. ఓకే. అయితే ఆయనకు బొడ్డు జారిందని అంటున్నారు, కడుపు నొప్పి ఉంటుంది మేడం. చాలా రోజుల నుంచి అన్ని టెస్టులు కూడా చేయించాము, అందులో ఏం వెళ్ళట్లేదు. ఓకే. అదే కడుపులో నొప్పి వస్తుంది, ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు క్లియర్ గా. అవును మేడం. ఓకే అండి. మురళీధర్ మా గారు, పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళని చూస్తే నాటి జారింది అని అన్నారు. ఓకే. నాభి జారిందని అంటున్నారు. అవును సార్. అయితే అంటే హోమ్ రెమెడీ ఏమైనా చెప్పాలి, లేదు ట్రీట్మెంట్ డైజెషన్ ఎలా ఉందండి బాబుకి? డైజెషన్ బాగానే ఉంది మేడం. 2-3 days బాగుంటాడు, మళ్ళీ స్టమక్ పెయిన్ అని అంటుంటాడు. మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తే కొద్దిగా 2-3 days బాగుంటాడు, మళ్ళీ సేమ్ అదే అట్నే అవుతుంది. ఓకే. మోషన్ అది ఫ్రీగా వెళ్తున్నాడా? ఫ్రీగానే వెళ్తుంది మేడం మోషన్. ఓకే. అయినా కడుపులో నొప్పి తగ్గట్లేదు. బాబు బాగా వీక్ అయిపోయింది, స్టమక్ పెయిన్ ఒకటి ఉంది. ఓకే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? కొద్దిగా ఇట్లా వేవ్స్ వస్తున్నాయి. ఓకే. తేపులు రావడం అట్లా జరుగుతూ ఉంటుంది. అవును మేడం. తిన్న తర్వాత తినక ముందా? మామూలుగా ఎప్పుడైనా వస్తున్నాయి మేడం అట్లనే. ఓకే అండి, సరే. పంచగవ్యలో ఈ సమస్యకు సంబంధించి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందండి? పంచగవ్యకు సంబంధించి ఈ సమస్యలో బొడ్డు జారడము అని అంటారు. అంటే బొడ్డు దగ్గర ఉన్నటువంటి చర్మము లూస్ అవుతోంది, అంటే జస్ట్ పతల పడుతోంది. ఆ పతలాగా పడ్డప్పుడు వీళ్ళు ఏమవుతుందంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు మిగతావని అంటుంటారు, కానీ యాక్చువల్గా అవి కావండి. గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే ఎదలో వచ్చినటువంటి సమస్యలు. కఫము, వాతము, పిత్తం అంటాం. అంటే పిత్తం అంటే మరి బొడ్డు నుంచి మిగతా భాగంలో ఉన్నటువంటివి పిత్తం. అంటే వీళ్ళకు కొంచెం మోషన్ ఫ్రీగా రాకపోవడం, తర్వాత వీళ్ళు తిన్నటువంటి ఆహారం సరిగ్గా అరగకపోవడం. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన సమస్య ఏమీ లేదు మేడం. దాంట్లో పంచగవ్యలో మనకి ఒక 5 రకాలు అంటే నెయ్యి, ఆవు నెయ్యి, శుద్ధమైన ఆవు నెయ్యి తీసుకొని మందు తయారు చేస్తారు వీళ్ళకి. అంటే పాలు, మజ్జిగ, మిగతా వాటితో అది రెగ్యులర్గా భోజనంలో తీసుకుంటే వీళ్ళకి చాలా వరకు సమస్య తగ్గుతోంది. అలాగే దాంతోపాటు కరెక్ట్ అంటే వీళ్ళకి తెలియదు, ఒక పైస బిళ్ళ తీసుకొని ఒక బొడ్డు దగ్గర పెట్టుకొని అక్కడ శుద్ధమైన అడవి ఆమ్లం ఇచ్చేసి పైన ఒక సీసతో బొడ్డును చేయాలి. అంటే ఎటువైపు వస్తుంది, కుడివైపుకు నొప్పి వస్తుందా, ఎడమ వైపుకు వస్తుందా, వ్యతిరేక దిశలో దీన్ని చేయాలి, తిప్పాలి. తిప్పితే ఏమవుతుందంటే అప్పుడు బొడ్డు కూడా ఏదైతే బొడ్డుకున్నటువంటి లూస్ అయినటువంటి ఏదైతే నరం ఉందో అది సెట్ అవుతుంది. ఓకే. అంటే అడవి ఆముదం అంటే ఎక్కడ దొరుకుతుందండి? అడవి ఆముదం అనేది ఇప్పుడు మనకు చాలా వరకు ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా దొరుకుతుంది. అడవి నుంచి ఉన్నటువంటి ఆముదం వాళ్ళు దాంట్లో సేకరించేసి దాని ద్వారా ఆముదం తయారు చేస్తారు. ఓకే. అది మనకు చాలా రేర్గా వాడతారు, తక్కువ వాడతారు. ఉత్తగా ఆముదం దొరుకుతుంది, కానీ వాటికి దీనికి చాలా భేదం ఉంటుంది.
ఉత్తాముదమేమో మనం సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చేటివి. ఈ సహజం వచ్చేస్తుంది అడవి ఆముదం. ఈ దాంట్లో చిక్కదనం వేరే ఉంటుంది. ఓకే, దాని ద్వారా ట్రీట్మెంట్ ఉంది. వీళ్ళకి ఫస్ట్ పంచగవ్యలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వీళ్ళు మిగతా వాటికంటే కూడా. ఓకే, ఆ తర్వాత బొడ్డు చుట్టూ కూడా మిగతా మనం ఏదైతే ఈ అడవి ఆముదం అని అంటాం కదా అదంతా కూడా లేదంటే రాయాలి, అప్లై చేయాలి. లేదు అలా కాకుండా ఏమన్నా పైన ఉన్నదనుకోండి, నువ్వుల నూనె ఉంది, నువ్వుల నూనె తీసుకొని నువ్వుల నూనెలో 2 ఎల్లిపాయ ముక్కలు వేసి జస్ట్ చిన్న మంట మీద మరలించేసి అది కొంచెం నల్లబడతాయి. అప్పుడు తీసేసి చల్లబడ్డ తర్వాత రోజు బొడ్డు మీద రాస్తుంటే కనుక వీళ్ళ ప్రాబ్లం తీరిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో మేడం గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం గారు, నాది గుండె కాడ బాగా నొప్పి వస్తుంది మేడం గారు. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఇప్పుడు ఒక 20 రోజులు అవుతుంది డాక్టర్ గారు. ఓకే, 20 days నుంచి కంటిన్యూగా సౌండ్ విన్నా, మైకుల సౌండ్ విన్నా, డీజీ సౌండ్ విన్నా ఓకే అసలు అదిరిపోయి తట్టుకోలేకపోతుందండి. అంటే గుండె దడ వస్తున్నట్లుందా? దడ వస్తుంది, ఆ సౌండ్ కి దడ వచ్చేస్తుంది. ఓకే, అది మీ వయసు ఎంతండి? 62 ఉంటాయమ్మా. 62 సంవత్సరాలు. ఓకే అండి, అంటే మీకేమైనా ఇంతకుముందు ఏమైనా హార్ట్కు సంబంధించిన ఆపరేషన్ జరగడం కానీ లేకపోతే స్టంట్ మార్చడం కానీ అట్లాంటివి ఏమైనా? అట్లా ఏం జరగలేదు డాక్టర్ గారు, ఆపరేషన్ ఇలాంటివి. అయితే మొన్న ఇట్లా వస్తుందని మొన్న ఖమ్మం డాక్టర్ గారి కాడికి పోతే 2Dకి అది కెమెరాని నరం ద్వారా పంపించి చూసిరు. అందులో ఏం లేదు, బ్లడ్ చిక్కగా ఉండటం వల్ల అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది, పలతన కట్టడం కోసం అని మాత్రం రాసి ఇచ్చారు, టాబ్లెట్ లేనికి ఇచ్చేసారు. ఓకే, రక్తం పలచబడడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్ ఇచ్చారు. ఇంకా ఉంది బాగా బ్లడ్ అన్నది. అయితే అవి వేసుకుంటున్నా గానీ అసలు తట్టుకోలేని పరిస్థితి అండి. ఓకే, ఫుడ్ ఎలా తీసుకుంటున్నారండి? ఫుడ్ నార్మల్ తీసుకుంటున్నాం మేడం గారు. ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా? అంటే థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ? అయ్యేంటి ఏం లేవు మేడం గారు. ఓకే, ఇట్లా కొట్టుకున్నప్పుడే బీపీ పెరుగుతుంది బాగా. ఓకే, ఏదైనా సౌండ్స్ విన్నా లేకపోతే ఏదైనా టెన్షన్ గా ఫీల్ అయినా సరే ఎక్కువ గుండె దడగా అనిపిస్తోంది? అసలు మామూలు దడ కాదు మేడం గారు, ఒళ్ళంతా చెమటలు వచ్చేసి కింద పడిపోతాం, చచ్చిపోతామని భయం అవుతుంది, అంత టెన్షన్ వస్తుంది. ఓకే అండి, మురళీధర్ గారు. అంటే సార్ మీకు వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటంటే మీ ఉన్నటువంటి గుండె మీ అంటే చెవులు కానీ మీ గుండె కానీ ఇవన్నిటి కూడా పెద్ద పెద్ద శబ్దాలను తట్టుకునే స్థితిలో లేదు. మీరు రక్తం పతలపడడానికి ఇవన్నింటికి కూడా మీరు ఏదైతే అన్నారో లోపల క్లీన్ చేశారు ఇవన్నీ పనిచేసి అని అంటున్నారు కదా, అలాంటి ట్రీట్మెంట్ సరే మరి చేయించుకున్నారు ఓకే. కానీ రక్తం పతలా పడడానికి ఒకటి చెప్తాను, మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు గుండెకు సంబంధించినటువంటి వాటిలో మొన్న ఒక ఏమైంది, యూట్యూబ్లో ఒక వార్త వచ్చేసింది, అల్లోపతిలో ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, 6 నెలల వరకు హార్ట్ అటాక్ రాదు గుండెకు సంబంధించి. కానీ మరి అందరూ చేయించుకుంటారా? సరే వాళ్ళది కరెక్టే అయి ఉండొచ్చు, కానీ అంటే సంవత్సరానికి 2 లక్షల రూపాయలు కేటాయించాలి. మరి ఒక సామాన్యుడు 2 లక్షల రూపాయలు కేటాయించే స్థితిలో ఉంటారా? కానీ అవన్నీ అక్కర్లేదు సార్. మీరు ఒక తమలపాకులు తీసుకోండి సార్, ఒక 2. ఓకే, చెప్పండి సార్. తమలపాకులు, దాంట్లో ఒక 2 అవతల యువతల తమలపాకు పాన్కి ఎట్లా కట్ చేస్తామో అట్లా కట్ చేసి దాంట్లో 2 ఎల్లిపాయ ముక్కలు తీసుకోండి. ఎల్లిపాయ మన వాళ్ళు వెల్లుల్లి యూజ్ చేయరు కాబట్టి దాని ప్లేస్ లో ఇంకేదన్నా యాడ్ చేయొచ్చా? లేదండి, వెల్లుల్లి యూజ్ చేయొచ్చు. అంటే వెల్లుల్లి ఏమంటున్నారంటే చాలా మంది తినరు అని అంటున్నారు తమో గుణం కొరకు, కానీ ఆయుర్వేదిక్ ఔషధంగా తీసుకోవచ్చు. వెల్లుల్లి కూడా ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి, ఎర్ర వెల్లుల్లి ఉంది, తర్వాత తెల్లది ఉంది. ఎర్ర వెల్లుల్లి తీసుకోవచ్చు. ఆ ఎర్ర వెల్లుల్లితో పాటు కాసింత అల్లం ముక్క, ఈ 2 దంచి దాని మీద ఆకుల మీద పెట్టుకొని మీటపాన్ ఎలా అయితే చూద్దామో అట్లా చుట్టేసి పెట్టుకోవచ్చు. దాంట్లో కావలిస్తే కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు.
అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రక్తం అనేది పతలా పడిపోతుంది, ఓకే, పలచబడుతుంది. పతలా ఉండి అంటే పలచబడి ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో ఈ బ్లాక్స్ లో నరాలలో మొత్తము కూడా మనకు సప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో 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 హలో, మీరు లైన్ లో ఉన్నారండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అంతకన్నా ముందు మీ పేరు చెప్పండి. అది నా పేరు రత్నం అండి. రత్నం గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో. అదండి, కాళ్ళు చేతులు బాగా లాగేస్తున్నాయండి. ఓకే, ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచో ఉన్నాయిలాండి, అంటే ఆయుర్వేదం మందులు వాడుతున్నాం, తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయండి. ఇవి వెయిట్ ఎలా ఉన్నారండి? వెయిట్ 50 ఉంటానండి, 51 అలాగా. హైట్? హైట్ అంటే 4.5 కొంచెం తక్కువ ఉంటానండి. ఓకే, ఏం పని చేస్తూ ఉంటారు రత్నం గారు? నేనేం పని చేయనండి, ఇంట్లోనే ఉంటాను. ఓకే, హౌస్ వైఫ్. నార్మల్ రెగ్యులర్ గా చేసే వర్కే చేస్తున్నారు. ఇంట్లో మామూలు బట్టలు తుక్కుంటాం, వంటలు చేసుకుంటాం, ఇయ్యానండి. ఓకే, కాళ్ళ నొప్పులుగా అనిపిస్తున్నాయి, లాగినట్టు అనిపిస్తున్నాయి. కాళ్ళు నొప్పులండి, రాత్రులేమో నిద్ర పట్టదు. ఓకే, తెల్లవాళ్ళు పొడుకోళ్ళే పడుతున్నాయండి, ఎక్కడ నిద్ర అన్నది రావట్లేదు, బాగా లాగేస్తున్నాయి. ఏమైనా మెడిసిన్ వాడుతున్నారా? వాడుతున్నామండి, ఆర్గారి హాస్పిటల్లో వాడానండి. వాడినప్పుడు తగ్గుతున్నాయి, మళ్ళీ వచ్చేస్తున్నాయండి ఇవి. ఓకే అండి, మురళీధర్ గారు చెప్తారు, వినండి, మాట్లాడండి మురళీధర్ గారితో. రత్నం గారు చెప్పండి సార్. అంటే మీరు కాళ్ళు చేతులు లాగుతున్నాయన్నారు కదా, ఇప్పుడు ఆయుర్వేదిక్ వాడుతున్నాం అంటున్నారు కదా, ఏ మందులు వాడుతున్నారు ఆయుర్వేదిక్ లో? ఆయుర్వేదం మామూలుగా ఆర్బరీ హాస్పిటల్లో వాడుతున్నామండి. అది కాళ్ళు అన్ని లాగటానికి మొత్తం అదుపు ఇస్తారండి, ఒక స్పూను టాబ్లెట్లు ఇస్తారండి, వేసుకోమని. టాబ్లెట్లు ఇస్తారు అంటే మీకు అయినా కూడా తగ్గట్లేదు అవి వేసుకున్నా కూడా? తగ్గుతుందండి, అంటే మళ్ళీ తగ్గుతున్నాయి, మళ్ళీ వచ్చేస్తున్నాయి. అంటే వాడినప్పుడు తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. ఇవేనండి మీ సమస్యలు? అవేనంటే ఒక కిడ్నీ లేదన్నారండి నాకు, మరి పుట్టుకలో లేదో ఏమో తెలీదు. ఒక కిడ్నీ లేదు? లేదండి. ఓకే అండి, ఒక కిడ్నీ కూడా లేదు అన్నారట. ఏ టెస్ట్లు ఏం చేయించుకోలేదా అండి? స్కానింగ్ చేయించుకుంటే గర్భసంచి ప్రాబ్లం ఉందేమో అని చేయించుకుంటే కిడ్నీ లేదని చెప్పారండి. ఓకే అండి, సరే మురళీధర్ గారు, ఇప్పుడున్న ప్రస్తుత సమస్యకి అయితే అంటే నిద్ర సరిగా పట్టట్లేదు, కాళ్ళు బాగా లాగినట్లు అనిపిస్తున్నాయి, నొప్పులుగా అనిపిస్తున్నాయి. నొప్పులు ఎక్కువ ఉంటున్నాయండి, గద్దలోంచి ఒక కాలు కుడికాలు అయితే మొత్తం లాగేస్తుంది చెయ్య. ఓకే, అలాగే మెల్ల నరాలు. అంటే మీకు మీకు మాంసాహారం కానీ అట్లా ఏమన్నా తినే అలవాటు ఉందా మేడం? మాంసాహారం శాకాహారం అదేనండి, తింటాం కదండి, తక్కువ అండి, తగ్గించేసాం. ఈ లాగుతూ వచ్చిన తర్వాత వారానికి ఒకసారి మటన్ తీసుకుంటామండి, ఇంకేం తీసుకోను. ఫస్ట్ నాన్ వెజ్ ఆపేసేయండి. ఫస్ట్ మేడం ఒకటి మీకు నాన్ వెజ్ ఆపేసేయండి మేడం. వింటున్నారు, చెప్పండి, కాల్ కట్ అయినట్టు. నాన్ వెజ్ ఆపేసేయండి, మటన్ కానీ చేపలు కానీ గుడ్లు కానీ అలాంటివన్నీ కూడా ఫస్ట్ మానేయండి. మానేసిన తర్వాత ఏదైతే నా నెంబర్ ఉందో దాన్ని కాల్ చేయండి పర్సనల్గా. దానికి ఒక 4 months నాకు దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి అది మందులు రాసిస్తాను, మీరు వాడుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు మీ లోపల ఏమవుతుందంటే నిద్రావస్థ స్థితికి వెళ్ళేటటువంటి మీదేదైతే ఉన్నాయో అవి ప్రోటీన్స్ లేవు వాళ్ళకి. ఓకే, అంటే శరీరం అనేది కొంత శ్రమ పడాలి, శ్రమ పడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళు రెస్ట్ తీసుకునే స్థితికి వెళ్ళాలి. విశ్రాంతి కూడా కావాలి, విశ్రాంతి కావాల్సిందే. మనకు 12 గంటల్లో నైట్, 12 గంటల్లో పగలు అన్నప్పుడు మనం 12 గంటల్లో మేల్కుంటున్నాం, కానీ 12 కాదు 16 గంటలు మేల్కుంటున్నాం. మిగతా గంటలు రెస్ట్ తీసుకోవాల్సిందే శరీరం. తీసుకున్నప్పుడే వాళ్ళ అవయవాలు కానీ, వాళ్ళ మెదడు కానీ, వాళ్ళ యొక్క మిగతా ఇంప్లిమెంట్స్ ఏవైతే అవసరమో అవి శరీరానికి మళ్ళీ పునరుత్పత్తి అవుతాయి. ఓకే, ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం జీర్ణశక్తి కావాల్సిందే. దాని ద్వారా వచ్చేటటువంటి ప్రోటీన్స్ కణాల లోపలికి మళ్ళీ రెస్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ లోపల ఉన్నటువంటి అంతర్గతంగా చేస్తుంటాయి అవి, బాడీ హీల్ చేస్తుంటాయి అవి.
సో ఖచ్చితంగా మనం ఎంతసేపు మెలకు ఉంటున్నాం అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. మురళీధర్ గారు కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో, చెప్పండి. నమస్తే అండి, మీ పేరు చెప్పాలి. నా పేరు టి దేవదాస్ అని మేడం. దేవరాజ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే నా భార్య మేడం. ఓకే. ఆమెకు స్టమక్ వల్ల హర్నియా అని అన్నారు. స్టమక్ కొంచెం ముందుకు వచ్చేసింది. ఓకే, హెర్నియా అన్నారు. స్టమక్ దగ్గర హర్నియా అనేసి అంటే హర్నియా ఆపరేషన్ చేయించాము. అప్పుడు నాకు తెలిసి ఏమన్నా మీది ఏదో నాది ప్రాబ్లం అని మీరు అంటున్నారు కదా, జరిగింది నాది జరగడం వల్ల కూడా ఇలా అవుతుందని నేను ఒక యూట్యూబ్ లో చూశాను మీది. ఓకే. అదే నాది ప్రాబ్లమా, అది మీ దగ్గర తెలుసుకోవచ్చా అనేసి. అది ఏమైంది, ఆపరేషన్ చేయించిన తర్వాత ఈ మెడ బెండ్ అయింది మేడం. వీళ్ళు ఆపరేషన్ అది హర్నీ క్లోజ్ చేసి స్టమక్ క్లోజ్ చేసి ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ మెడ ఉంటుంది కదా, మెడ దగ్గర కరెక్ట్ నెక్ ఫార్మాటిస్ ఉంటుంది కదా, కరెక్ట్ అక్కడ అది మళ్ళీ హైదరాబాద్ అపోలో కూడా చూపించాము, అదేమో చేసాము. ఇక్కడ స్ట్రక్ అయింది అన్నది. ఇక్కడ అలాగే ఉంటుంది. ఎక్కువ ఇక్కడ రైట్ లెఫ్ట్ తిరగడానికి ఎక్కువ రావడం, కొంచెం తిప్పుతుంది. మీ దాంట్లో ట్రీట్మెంట్ దానివల్ల వస్తుందా, ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? అంటే ఎట్లా ఉండడానికి అట్లా ఉంది, ఏం సమస్య ఏం లేదు, కొంచెం ఇట్లా బెండ్ ఉంటుంది అలా. ఓకే. ఇప్పుడు హెర్నియాకి సంబంధించి ఆపరేషన్ చేసిన తర్వాత మెడకు సంబంధించిన ప్రాబ్లం వచ్చిందండి? వెనకనే వచ్చేసింది. అన్ని చేసిన ప్రాబ్లం వెంటనే ఈ ప్రాబ్లం వచ్చింది. మెడకు సంబంధించిన ప్రాబ్లం అంటే ఫ్రీగా అటు ఇటు కదపలేకపోతున్నారు. అవునవును, కదపలేరు. అన్ని న్యూరో దగ్గర అంతా చూపించాము. తర్వాత రెమటాలజీ అనేసి అపోలోలో అదంతా చూపించాము. ఆయన ఏదో ట్రీట్మెంట్ ఉండే టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ దొరకలేదు అది. ఓకే అండి, సరే. మురళీధర్ గారు ఏం చెప్తారండి? మేడం, వీళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నారు, అది ప్రాబ్లం తీరిపోయింది. కానీ మెడ దగ్గర అన్నప్పుడు వీళ్ళు పడుకునే విధానంలో తేడా ఉంటుంది. అంటే వాళ్ళు ఒకే దిక్కు పడుకున్నారనుకోండి రాత్రి అంతా కూడా, ఏమైతుందంటే నరాలంతా కూడా ఒకే వైపుకి వెళ్ళిపోతాయి. ఒకే వైపుకి వెళ్ళిపోయి మరోవైపుకు ఏమవుతుందంటే దిండు పెట్టుకుంటారు సహజంగా. అన్నప్పుడు పైకి వచ్చేసి ఆ నరాలన్నీ అలాగే పట్టుకుంటాయి, కంప్రెస్ అవుతుంటాయి. కాబట్టి అలా కాకుండా మోడ్ మార్చుకోవాలి. కొంతసేపు ఇటు, కొంతసేపు అటు. తర్వాత దానికంటే కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వీళ్ళు దిండు తీసేసి వెలకాల ఎక్కువసేపు పడుకోగలగాలి. పడుకునే పొజిషన్ మార్చుకోవాలి. ఏమన్నా కొంచెము వీళ్ళకి ఇది ఉన్నది అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి అంటే ఆయిల్స్ ఉన్నాయి, ఆయిల్స్ ద్వారా వీళ్ళు మెడ నరాలు నైట్ పూట ఏమవుతుందంటే దానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే అదేమవుతుందంటే మెడ నరాలు లూజ్ అవుతాయి. సేమ్ లూజ్ అయ్యి అటు ఇటు కాకుండా, అంటే గట్టి కాకుండా నరం అనేది గుంజుతుంది. ఒకే దిక్కు పడుకోవడం వల్ల, మెత్త పెట్టుకోవడం వల్ల, అంటే సమాన స్థాయిలో పడుకునే బదులు పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ మెడ నరం అనేది యాక్చువల్గా తక్కువ అవుతుంటుంది. ఈ మెడ నరానికి ఇక్కడికి చేంజ్నెస్ అవుతుంది. ఆ చేంజ్ చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లం ఇది. కాబట్టి దాంట్లో కొంచెం చేంజ్ చేసుకోవాలి మనం పడుకునే విధానంలో కూడా ఎక్కువ శాతం. అప్పుడు వీళ్ళ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు చర్మానికి సంబంధించిన సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పంచగవ్యలో ట్రీట్మెంట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే ఆవు పేడని ఒళ్ళంతా పూసుకోవడం వల్ల కూడా కొంచెం సేపు ఎండలో ఉండటం ఇలాంటివి చేస్తే చర్మానికి సంబంధించిన సమస్యలు రావు అని అంటూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి వర్క్ అనేది జరుగుతూ ఉంటుందండి? 100% కరెక్ట్. చర్మానికి మనము ఆవు పేడతో పాటు, ఎందుకంటే ఆవు పేడ ఒకటే తీసుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే కొంతమంది దాన్ని స్మెల్ కాలేరు. యాక్చువల్గా సేకరించే విధానం ఉంటుంది. అంటే వాళ్ళు తెల్లవారుదామున తీసుకోవాలి ఆవు పేడను, ఎప్పుడంటే అప్పుడు కాకుండా తెల్లవారుదామున సేకరించుకోవాలి. తీసుకొని దాన్ని తీసుకొచ్చేసి దాంట్లో కొంత మజ్జిగ కలుపుకోవాలి. మజ్జిగ ఆవు మజ్జిగ, అది లేదు ఆవు పాలన్న తీసుకోవచ్చు. తర్వాత దాంతో పాటు పసుపును యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని కూడా వాటర్తో కాకుండా గోమూత్రంతో ఇచ్చుకోవాలి, అంటే కలుపుకోవాలి. దాన్ని కలుపుకొని దాన్ని ఒళ్ళంతా కూడా రుద్దుకోవచ్చు.
మొహము మొత్తము కూడా టోటల్గా రుద్దుకొని ఒక పావు గంట తర్వాత అంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, దాని మీద మనం కొంచెం లైట్ గోరువెచ్చని వాటర్ను దాని మీద ఇట్లా పిచికారి చేయాలి, శరీరం అంతా చల్లుకొని రుద్దుకోవాలి. రుద్దుకుంటే ఏమవుతుందంటే లోపలికి అనేది వీటిలో ఉన్న ఇంక్రిడ్స్ మనకు చర్మ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి. మనకు శరీరం అనేది నార్మల్గా కనిపిస్తుంది, కానీ శరీరం అనేది ఇక్కడ చర్మము 7 పొరలుగా ఉంటుంది. శుద్ధి కావాలి, ఇదంతా శుద్ధి కావాలంటే మనకి వెనకటికి అంటే సున్ని పిండి ఇవన్నీ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఆ సున్ని పిండి అవన్నీ అంటే స్మెల్ రావట్లేదు, కాబట్టి వాళ్ళకు సబ్బు స్మెల్ వస్తుంది, సబ్బు పెట్టుకుంటే నురుగు వస్తుంది, స్మెల్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ అది కెమికల్తో కూడుకున్నటువంటిది. దానివల్ల చర్మము కూడా చిన్నపిల్లలకు కొంచెం డ్యామేజ్ కావడము, తర్వాత వాళ్ళకు కూడా దానివల్ల కొంచెం పొక్కులు రావడం, లేకపోతే చర్మము తొందరగా చర్మం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో మరి ఇట్లాంటివి అప్లై చేసినప్పుడు ర్యాషెస్ రావంటారా? మరి లేదు, రావండి. ఎలాంటి చాలా శుభ్రంగా ఉంటుంది. ఇంకా దాంట్లో కొంచెం మనము సేంద్రియ పసుపు వాడుతున్నాంగా, చాలా మంచిది. ఇప్పుడు యాంటీబయాటిక్ గోమూత్రం, దాంతో పాటు కొంత పసుపు, పాలు వాడారనుకోండి దాంట్లో మంచిది. మజ్జిగ లేదు, ఓకే, పాలు వాడచ్చు, ఆవు పాలు, ఆవు గోమయము, తర్వాత పాలు, తర్వాత ఇంత పసుపు, కావస్తే కొంత నెయ్యి వాడుకోవచ్చు. ఇది ఆవు మూత్రంతో కలిపేసి ముద్దగా చేసి మొత్తం కొంచెం మెత్తగా దాన్ని మొత్తం శరీరం అప్లై చేశారనుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఎలాంటి చర్మ వ్యాధులు అంటే మనకు వర్షం వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటుంది, తర్వాత చలికాలంలో చర్మం ఓ విధంగా ఉంటుంది, ఎండాకాలం ఓ విధంగా ఉంటుంది. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కాలానుగుణంగా మన శరీరము కూడా మన చర్మము కూడా మోడ్ మార్చుకుంటుంది, ధనమోడు. ఇప్పుడు వర్షాకాలంలో ఉంటుంది, నార్మల్గా వేడి ఉంటుంది, సరిపోతుంది, చర్మం దాన్ని అదే చేసుకుంటుంది. అంటే వర్షాకాలంలో చర్మానికి వేడి అవసరము, చల్లదనము అవసరము, రెండింటిలో ఉంటుంది. కానీ అదే మళ్ళీ రైన్ సీజన్ తర్వాత చలికాలం వచ్చింది, చలికాలంలో మనం ఏమి చేయకుండా మనం ఏం చేస్తాం అంటే ఆహార పదార్థాలు కూడా మెయిన్. చాలా మంది ఏం చేస్తున్నారంటే వెనుకడికి అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వాళ్ళ తాతోళ్ళు కానీ ఇప్పుడు వద్దురా మజ్జిగ తినొద్దు, ఈ టైంలో కొంచెం ఎండాకాలం ఉంది, ఎండాకాలం చారు బాగా తినాలి అంటారు. అంటే అప్పుడు ప్రత్యేకంగా ఈ మామిడి అంటారు, మిగతా వాటితో చేస్తుంటారు. వర్షాకాలం కంటే అప్పుడు ఒక రకంగా, చలికాలంలో ఒక రకంగా. అంటే చలికాలంలో కాయగూరలు తినండి అంటారు. అంటే అప్పుడేమవుతుందంటే నీ శరీరము వేడిని సృష్టించుకుంటుంది, అది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు చర్మానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే ఫుడ్ ఐటమ్స్ ఎటువంటివి తీసుకోవాలంటారు ఈ సీజన్ లో? పర్టికులర్ గా ఈ సీజన్లో కొంతవరకు మనకు సాంబార్ చారు అంటారు కదా, అలాంటివి తీసుకోవచ్చు. తర్వాత కాయగూరలు కానీ పండ్లు, ఫ్రూట్స్, యాక్చువల్గా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఏదైతే సీజనల్ ఉందో, నేను మోసమి తింటే జలుబు వస్తుందిరా అని చెప్తారు. అసలు మోసమికి జలుబుకు సంబంధమే లేదు అసలు. అది దాంట్లో ఆకలిని పెంచే, జీర్ణక్రియను పెంచేటటువంటి ప్రోటీన్స్ ఉంటాయి. మోసమి, చీని, అది జ్యూస్ తాగండి, జీర్ణక్రియ బాగా ఉంటుంది, ఆకలి అవుతుంది. శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ప్రేగులలో ఉంటుందో, మిగతా తర్వాత ఎక్కడైతే ఏదైతే మనము తిన్న ఆహారంలో ఉన్నటువంటి వేస్టేజ్ ఉంటుందో, ఆ వేస్టేజ్ను బయటికి తీసగలిగే శక్తి దానికి ఉంటుంది. అంటే అట్లా మామిడి పండు ఉన్నాయి, మామిడి పండు వస్తున్నాయి, మామిడి పండు కూడా తినాలి, సపోటా తినాలి, జామ తినాలి, రేగి తినాలి, తర్వాత అరటి పండు తినాల్సిందే. ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ ఖచ్చితంగా ఆ సీజన్ లో తీసుకోవాలి. వాటి వల్ల పర్టికులర్ గా చర్మం హెల్దీగా ఉండాలి, షైనింగ్ గా ఉండాలి, ఎటువంటి చర్మానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే పర్టికులర్ గా ఈ ఫుడ్ ఐటమ్స్ తింటే బాగా పనిచేస్తాయి, లేకపోతే ఇవి అప్లై చేయడం వల్ల షైనింగ్ గా ఉంటాయి, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? చర్మానికి సంబంధించినటువంటిది మనకు పెద్దల్లో కానీ పిల్లల్లో కానీ ఏదైనా
మనకు వీళ్ళు ఫ్రూట్స్ తీసుకుంటారు. ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఫ్రూట్స్ యొక్క అంటే మనం ఏ ఫ్రూట్ ఏది తీసుకుంటున్నాము దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కొంతమందికి కొన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అరటిపళ్ళు తీసుకుంటారు మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు ఏమంటారంటే మాకు ఇది పడదు మేము తినకూడదు అని అంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వీట్గా ఉండదు, యాక్చువల్గా స్వీట్గా ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెల్లం తినరు, ఐరన్ లోపం ఉంటుంది, ఐరన్ కావాల్సిందే బాడీకి కరెక్ట్గా. అంటే ఇప్పుడున్నటువంటి ఐరన్ బెల్లం కూడా 13 రకాల కెమికల్స్ తయారు చేస్తున్నారు. అలా కాకుండా సేంద్రియ బెల్లాన్ని కనుక మనం తీసుకుంటే ఏమవుతుంది, మనకి లోపల ఐరన్ వస్తుంది బాడీ లోపలికి. అప్పుడు చర్మం కూడా కణువులతో కూడుకున్నటువంటిదే వాడికి వస్తుంది. కానీ మనకు దాంట్లో స్నాన చూర్ణం అని ఉంటుంది, ముల్తానీ మట్టితో వివిధ రకాల ఎక్విప్మెంట్స్ దాంతో తయారు చేస్తారు. చాలా మెత్తగా ఉంటుంది. మనకి ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి గట్టి పడుతుంది చర్మము, లేదు నాకు నలుపు వస్తుంది, యాక్చువల్గా పొలుసులు వస్తున్నాయి, దురద వస్తుంది, నాకు బొల్లి మచ్చల్లాగా వస్తుంది, శిబ్బెం వస్తుంది అని అంటారు. కానీ ఆ స్నాన చూర్ణము వాడడం వల్ల చాలా దొరుకుతుంది, అది ఆయుర్వేదిక్ షాప్ లో చాలా బాగా పనిచేస్తుంది అది. ఓకే, స్నాన చూర్ణం అనేది యూజ్ చేస్తే కనుక చర్మానికి సంబంధించిన పైన కనిపించే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఒకవేళ కనుక అది వాడని పక్షంలో మీరు చెప్పిన ఇప్పుడు గోమయంతో ఇవన్నీ మిక్స్ చేసుకుంటే ఆవు పాలు కానీ లేకపోతే నెయ్యి కానీ లేకపోతే మజ్జిగ కానీ గోమూత్రం కానీ ఇవన్నీ మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటే కనుక చర్మానికి సంబంధించిన సమస్యలు రావు అని చాలా చక్కగా వివరించారు. అండ్ అదేవిధంగా మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.